స్ట్రైట్గా అడుగుతున్నా, సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బామ్మర్దా కాదా? ఇప్పుడు గతంలోనే మా కేటీఆర్ గారు అమృత్ టెండర్లు రేవంత్ రెడ్డి గారు బావమరిది సృజన్ రెడ్డికి ఇచ్చిందని కేటీఆర్ గారు అన్ని సాక్ష్యాధారాలతో బయటపెట్టినారు. సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి బావమరిదా కాదా చెప్పమనండి. రేవంత్ రెడ్డిని నేను బావమరిది, మాకు సృజన్ రెడ్డి అనే బావమరిది నాకు లేడు అని రేవంత్ రెడ్డిని చెప్పమనండి. భాషాబ్ నేను ఒక్కటి చెప్తున్నాను, రేవంత్ రెడ్డి బావమరిదా కాదా? లెట్ సృజన్ రెడ్డి సే ఆర్ లెట్ రేవంత్ రెడ్డి సే నేను బావమరిదిని కాదని ఆయన చెప్పమని, నాకు బావమరిది లేడని రేవంత్ రెడ్డి చెప్పమని. ఆ రోజు గురించి మీకు ఏదన్నా అనుమానాలు ఉంటే ఏ ఎంక్వైరీ అయినా చేసుకోండి. ఇప్పుడు చేస్తలేరా? కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేస్తుండ్రు. అసలు మీరు చేయని ఎంక్వైరీ ఉన్నదా ఏమన్నా? ఇప్పటికీ 100 ఎంక్వైరీలు వేసిండ్రు బీఆర్ఎస్ మీద, 100 ఎంక్వైరీలు వేసిండ్రు. చేసుకోండి, అది మీరే గవర్నమెంట్లో ఉన్నారు కదా. మేము రాష్ట్రంలో అధికారంలో లేము, కేంద్రంలో అధికారంలో లేము. కేంద్రంలో కూడా మీ దోస్తే ఉన్నాడు. మీదంతా బడే బై చోటే బై గవర్నమెంటే కదా. బైసాబ్ ఈ విషయం ఇంకా చాలా ముందుకు పోతుంది. పాత రోజుల్లో అయితే ఇట్లాంటి అవినీతి వచ్చినప్పుడు నిజాయితీగా రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయి. నిజాయితీగా పదవి నుంచి తప్పించుకొని స్వతంత్రంగా విచారణ జరిపిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమైందంటే బట్టిగారి కంటే కూడా రేవంత్ రెడ్డి లబ్ధిదారుడు ఉన్నాడు. సరే, అలా బట్టిగారి పాత్ర ఎంత, రేవంత్ రెడ్డి పాత్ర ఎంత అనేది విచారణలో బయటకు రావాలి. లబ్ధిదారుడు ఎవరు? రేవంత్ రెడ్డి బావమరిది. ఇది బయట పెట్టినాకనే సిట్ వచ్చిందే. నోటీస్ ఫస్ట్ వచ్చిందా, స్కామ్ ఫస్ట్ వచ్చిందా? స్కామ్ ఫస్ట్ బయటకు వచ్చింది. స్కామ్ పొద్దుగాల నేను బయట పెట్టాగానే సాయంత్రం నాకు ప్రేమ లేకొచ్చింది. తెల్లారి కేటీఆర్ గారు రాత్రికి మాట్లాడితే పొద్దుగాల వచ్చింది. ఇప్పుడు మాట్లాడినాం కదా, మళ్ళీ ఒకటి వస్తుంది రేపు ఎల్లుండో. మేము దానికేం బాధపడేది లేదు. విల్ ఫైట్. మేము ప్రాణాలకు తెగించి కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాడినటువంటి కార్యకర్తలం మేము. కేసీఆర్ గారు మాకు పోరాటాలు, త్యాగాలు, సేవ చేయడమే నేర్పింది తప్ప మాకేమి నేర్పలే. 100% నేనే చెప్తే కదా. 7 సార్ల ప్రైస్ బిడ్ ఎందుకు ఓపెన్ అవుతలేదు? దాని వెనుక ఉన్నది ఏందో బయట పెట్టిను. వై డోంట్ యూ క్యాన్సిల్ ది టెండర్? అది కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్తోనే ఉంది కదా. ఇప్పుడు 9E బ్లాక్ టెండర్ మాట్లాడినారు బైసాబ్. బీఆర్ఎస్ టైంలో కూడా 9E బ్లాక్ టెండర్ పిలిచినాం. బీఆర్ఎస్ పిలిచినప్పుడు 9E బ్లాక్ టెండర్లో సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉందా? ఉంటే బయట పెట్టు. బీఆర్ఎస్ టైంలో వచ్చిందంటున్నావు కదా. మరి బీఆర్ఎస్ హయాంలో 9E బ్లాక్ టెండర్ పిలిచినప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్తో మేము పిలిచినామా? ఉంటే బయట పెట్టు. లేదు, మీరు పెట్టింది. ఇప్పుడు మా హయాంలో లేదు. ఇది ప్యూర్లీ 2025 మేలో సైట్ విజిట్ సర్టిఫికేట్ను ప్రారంభించింది కాంగ్రెస్. దాని తొలి లబ్ధిదారుడు రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి షోదా కంపెనీ. థ్యాంక్ యూ.